పాలకుల హామీలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో, సొంతిల్లు దక్కుతుందేమోనని ఆశగా ఎదురుచూశారు. కానీ ఏళ్లు గడిచినా సికింద్రాబాద్ లాలపేటలోని సాయినగర్ బస్తీ వాసులకు ఆ కల కలగానే మిగిలింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 9 ఏళ్ల నుంచి 89 మంది లబ్ధిదారులకు నిరీక్షిస్తున్నారు. అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుకుంటూ ఆ పేద కుటుంబాలు అవస్థలు పడుతున్నారు. 2017లోనే లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేసి ఏడాది వ్యవధిలోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 9 ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మంజూరైన ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 10 సంవత్సరాల నుంచి కిరాయి కట్టలేకపోతున్నా. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎవరైనా. బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం మమ్మల్ని మోసం చేసి నట్టేట్లో ముచ్చిపోయింది. మాకు అన్ని చేసి పెట్టిండు. ఇప్పుడు డ్రైనేజ్ పని పూర్తి అవుతుంది. వారం 10 రోజులలో పూర్తి అవుతుంది. దాని తర్వాత ఎలక్ట్రికల్ పని ఉంది, సంపు పని ఉంది, మళ్ళీ వాటర్ బాక్స్ మొత్తం మీద 2 బోర్లు రావాలి. మాకు ఇంకా ఏం పనులు ఏం నడకలు నడుస్తున్నాయి. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి మరి వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్లని కూడా శాంక్షన్ చేసే విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న ప్రజల శ్రేయాభిలాషి లాలాపేట్ నైతికార్ మహేష్ పై కటింగ్ పబ్లిక్ వెల్ విషర్ పబ్లిక్ లీడర్.